శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తులైన తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానం భక్తులను భక్తి రసంలో ముంచెత్తింది. బ్రహ్మ కడిగిన పాదం, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమున ఎవరు తలదించినా, హరి అవతారమితడు అన్నమయ్య వంటి కీర్తనలు ఆలపించగా సభావేదికంతా ఆధ్యాత్మిక సౌరభంతో నిండిపోయింది. అనంతరం హారతి, మహానివేదన నిర్వహించారు. సాయంత్రం కార్యక్రమంలో భాగంగా తిరుపతికి చెందిన అన్నపూర్ణ బృందం సంగీత సభ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి విజయలక్ష్మి బృందం హరికథ గానం భక్తులను ఆకట్టుకోనున్నాయి. మహతి కళాక్షేత్రంలో సాయంత్రం గాత్ర సంగీతం, అనంతరం నృత్య కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. తిరుపతికి చెందిన కుమారి వేదవ్యాస రంగరాజశ్రీ బృందం సంగీత సభ, ధనశ్రీ శ్రీనివాస్ బృందం నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, సంచాలకులు డాక్టర్ లత, కళాకారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవాలు మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, మహత్వాన్ని 32 కీర్తనలలో వర్ణించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు వారి మార్గాన్ని, వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు, మనువులు చిన్న తిరుమలాచార్యుల వారు, వారి పరంపరకు చెందినటువంటి రేవణూరి వెంకటాచార్యుల వారు మొదలైన వారంతా కూడా ఈ వైభవాన్ని కొనసాగించారు. ఆ నామ సంకీర్తన వైభవాన్నంతా కూడా భక్తలోకానికి అందించాలనే ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్థాపించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు, అన్నమాచార్య భక్తి సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్యమంలాగా పురోగమిస్తున్నటువంటి ఈ సంస్థ ఈ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంతసేపు ఈ సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానాన్ని వైభవంగా నిర్వహించి మధురాతి మధురంగా, శ్రవణపేయంగా ఆ సంకీర్తనలు ఆలపించినటువంటి మా కళాకారుల బృందానికంతా కూడా నేను మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.